దేశంలోనే ఏ పార్టీ కూడా ప్రకటించని విధంగా కార్యకర్తలే మా అధినేత అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. లీడర్స్ వస్తారు వెళ్తారు, కానీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి సొంతం. వాళ్ళకి అధికారంతో సంబంధం లేదు. అన్నగారిని చూసినా, ఆ పసుపు జెండను చూసినా మనకి ఎక్కడ లేని ఎమోషన్. కార్యకర్తల త్యాగాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనందరం మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై జై కొట్టమని అడిగితే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య మీ లోకేష్ కి స్ఫూర్తి. తల పలగొట్టి రక్తం కారుతున్న మాచర్లో ఒక బూత్ లో కూర్చుని చివరి ఓటు పడిన తర్వాత ఈవీఎం సీల్ చేసి అండగా నిలబడిన మంజులారెడ్డి గారికే మీ లోకేష్ అండా. స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే పుంగనూరు నియోజకవర్గంలో మన అంజిరెడ్డి తాతయ్యని నామినేషన్ వేయడానికి ప్రయత్నించాడు. వాళ్ళు నామినేషన్ లాక్కోవాలంటే మీసాలు తిప్పి తొడగొట్టి రా బిడ్డ రా అని చెప్పిన అంజిరెడ్డి తాత నాకు స్ఫూర్తి. అంతేకాదు జై తెలుగుదేశం అన్నందుకు విజయవాడలో గాంధీ గారి కంటి చూపు పోగొట్టుకున్నారు. ఆనాడు వైకాపా గూండాలు వచ్చి పొడిసి ఆయన కంటి చూపే పోగొట్టారు. 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో ఎలాంటి విధ్వంస పాలన జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలన్నా లేదా జై తెలుగుదేశం అన్నాలన్నా ఆనాడు మనల్ని కొట్టేవారు, మైకులు లాక్కునేవారు, ఏకంగా ఇంటికి బయటికి కూడా అడుగు పెట్టించే పరిస్థితి లేకుండా పోయింది. వై నాట్ 175 అన్నారు, ప్రజలు అన్నారు వై నాట్ 11 అని. చంద్రబాబు గారు పవన్ అన్న ఫోటోలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకున్నారు. ఏకంగా సిద్ధం అని బయలుదేరారు, ప్రజలే ఆ పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేశారు.